వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ఎంతమంది పిల్లలు కావాలి? డజన్ మందికి అందావా? అనయ్య వెళ్దాం పదా. బ్రీఫ్ కేస్ నువ్వే తీసుకొచ్చావా? I love you, Shiva. I love you. నాకెంత భయం వేసిందో తెలుసా? నువ్వే అనుకుని నేను వెళ్ళి వాటేసుకున్నాను. ఏం తెలియనట్టు ఎంజాయ్ చేశాడు. ఇవాళ త్వరగా వచ్చే. ఏ త్వరగా రా అంటే రావాలి. త్వరగా అంటే 5 o'clock. ఏంటి ఎగతాడా? నేను రావడానికి 10 అవుతుంది. 10 అట్లీస్ట్ 6 o'clock. ఇవాళ ఆఫీస్లో ఓ ముఖ్యమైన మీటింగ్ ఉంది. నేను అన్నయ్య తప్పకుండా ఉండాలి. రేపు కావాలంటే 3 గంటలకు వస్తాను, లేదా లీవ్ పెట్టేస్తాను. ఇవాళ మాత్రం రమ్మనకు ప్లీజ్. ఇవాళ వస్తావా రావా? రావటం కుదరదు. ఇప్పుడు నాకంటే నీకు ఆఫీసే ముఖ్యమైపోయింది కదా. ప్రియా అర్థం లేకుండా సరే, నువ్వు రావద్దు. ఏయ్ త్వరగా అంటున్నావు. ఏమిటంత ముఖ్యమైన విషయం? అది కూడా తెలియకుండా వర్క్ అని అల్లాడుతున్నావు. నీకు చెప్పడం వేస్ట్. చూడు ప్రియా, ఇంతకు ముందు నేను నీ లవర్ని. నువ్వు అడగానే ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి వచ్చేవాడిని. కానీ ఇప్పుడు అలా కాదు, నేను నీ హస్బెండ్ని. ఓహో. ఏంటి ఓహో? నన్ను చూస్తే నీకు ఎగతాళిగా ఉందా? అందరి ఇళ్లలోనూ భార్యల భర్తల్ని బాధ్యత లేకుండా తిరుగుతున్నారని తిడతారు. నువ్వు నేను బాధ్యతగా ఉన్నది కోపడుతున్నావు. నాకన్నా నీకు ఆఫీసే ఎక్కువ అని అడిగావే. నేను ఇప్పుడు బాధ్యతగా ఆఫీస్కి వెళ్ళేది దేనికి? సంపాదించడానికి. ఎవరి కోసం? నీ కోసం, మన కోసం, మనకి పుట్టబోయే పిల్లల కోసం. సో నువ్వు నా కోసం, మన పిల్లల కోసం కష్టపడి సంపాదించి వదిలిస్తానంటావు. యా ఇట్స్ రైట్. నాకా నమ్మకం లేదు. ఏ? పిల్లలు కంటానికి కష్టపడటం తెలియదు కానీ ఇక నువ్వు కష్టపడి సంపాదించి పిల్లలు వదిలిస్తావు. ప్రియా ఇవాళ మనకి ఫస్ట్ నైట్, 18th ఫస్ట్ నైట్. మరి ఆ 3 days? అయ్యో ఎలా మర్చిపోయాను. ఇవాళ ఆఫీస్ లేదు, మీటింగ్ లేదు. ఈవినింగ్ 6 o'clock టక్కుని వాళ్తాను. ఇవాళ రాత్రి నిన్న అదేమిటది? నైట్, ఫస్ట్ నైట్. ఫస్ట్ డే అవ్వకూడదా? అవ్వకూడదన్న రూల్ ఏమైనా ఉందా? ఎంతమంది పిల్లలు కావాలి? డజన్ మందికి అందావా? అనయ్య వెళ్దాం పదా. బ్రీఫ్ కేస్ నువ్వే తీసుకొచ్చావా? 6 o'clock రెడీగా ఉంటావు. టక్కున వెళ్తాను. బాయ్. హలో, ఏంటి సుధా? శివ ఇంకా బయలుదేరలేదా? హాఫ్ అన్ అవర్ ముందే బయలుదేరతానని చెప్పాడు. అక్కడే ఉన్నాడా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? మార్కెట్ రోడా? ఇవాళ కాన్ఫరెన్స్ లేదా? ఏ ఏ సుధా? చిన్న చిన్న వాట్? మీరు భయపడాల్సింది ఏం లేదు. కార్ ఒకటి డ్యామేజ్ అయింది. వారికి దెబ్బలేం తగలేదు. నథింగ్ టు వరీ. మీరు ధైర్యంగా ఉండండి. సుధా ఫోన్ లేవు. 1 minute మేడం. హలో శివ శివ శివ, నీకేం కాలేదుగా? ప్రియా నాకేం కాలేదు. అయ్యో కారు బ్రేక్ ఫెయిల్ అయింది. సైడ్ లో ప్లాట్ఫామ్ గుద్ది ఆపేశాను. నిజం చెప్తున్నాను, నాకు ఒక దెబ్బ కూడా తగలేదు. నువ్వు రావద్దు ప్రియా. నేను ఇంకో 10 నిమిషాలు నీ ముందుంటాను. ఫోన్ పెట్టి. నాకు తెలుసు, వాడే ఏదో చేస్తుంటాడు. కార్ చెక్ చేసి వీటి తీసుకెళ్ళొచ్చుగా.
థ్యాంక్ గాడ్. శివ, శివ, కారు పెట్టేసి తీసుకున్నాను. నేను ఎంత భయపడ్డాను తెలుసా? I love you, Shiva. I love you. నాకెంత భయం వేసిందో తెలుసా? నేను చెప్తే నువ్వు నమ్మవు. దీనికంతటికి కారణం ఎవరో తెలుసా? మీ అన్నయ్యే. జరిగిందేదో జరిగింది. ఇక నువ్వెప్పుడు కారు కావాలనుకున్నా బ్రేక్, ఆయిల్, సీట్ అన్ని అన్ని చెక్ చేసిన తర్వాతే తీసుకెళ్ళాలి. ఓకే? సరే చెప్పు, సరే చెప్పు, సరే చెప్పు. ఏ ప్రియా, నాకేం కాలేదుగా, ఎందుకు అనవసరంగా ఏడుస్తున్నావు? అనయ్య, నువ్వు అడిగి నేను చూసుకుంటాను. ప్రియా, ఊరుకోమంటే ఏడవకు. నాకు దెబ్బలు తగలేదంటున్నాగా. నేను అందుకే ఏడవట్లేదు. ఇప్పుడు ఏమైందో తెలుసా? ఏమైంది? నేను నువ్వు అనుకుని మీ అన్నయ్యని వాటేసుకున్నాను. అయ్యో, నీకు ఆ మాత్రం తేడా తెలియలేదా? నీకు పౌరుషం లేదు. నువ్వు మొగాడివి కాదు. నీ పెళ్ళ ఇంకొకరిపై వాటేసుకుందని చెప్తుంటే కాపాడుకుంటా నవ్వుతున్నావా? నీకు సిగ్గుసరం లేదు. నువ్వే మొగుడివిరా. తొందరపడి వాటేసుకుంది నువ్వు. తప్పు నువ్వు చేసి నన్ను మా నాయని తిడతావేంటి? సరే, నేనేదో తొందరపడి వాటేసుకున్నాను. అందుకు మీ అన్న ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? మాట్లాడుకుంటూ నించున్నాడు. నించోకు మరేం చేస్తాడు? తను ఏమైనా మాట్లాడగలడా? లేదు, తను మాట్లాడలేడు. నేను అనేది అది కాదు. నువ్వే అనుకుని నేను వెళ్ళి వాటేసుకున్నాను. ఏం తెలియనట్టు ఎంజాయ్ చేశాడు. నేను ముద్దుని యాక్సిడెంట్ అయిన తర్వాత ఇంటికి వచ్చింది నువ్వే అనుకుని ఆత్రంగా వెళ్ళి వాటేసుకున్నాను. ముద్దులు కూడా పెట్టుకున్నాను. తనకి చేతులు లేకుండా పోయినాయా? నన్ను అవతలకు నెట్టొచ్చుగా, లేదా తను తప్పుకోవచ్చుగా. అలా చేయలేదే. ఎప్పటి నుంచో ఉన్న కోరిక సగభాగం నెరవేరిపోయినట్టు దృష్టి బొమ్మలా నుంచున్నాడు. చూడు ప్రియా, జరిగిన సంఘటన ఒకటి. దానికి ఎన్ని అర్థాలైనా తీసుకోవచ్చు. అది అర్థం చేసుకునే మనసును బట్టి ఉంటుంది. నా తప్పుంటావా? మా అన్నయ్య తప్పుగా అర్థం చేసుకోదంటున్నాను. డైలీ అన్నయ్య పెద్ద ఇష్యూ చేస్తున్నావు. అర్థం లేకుండా ఊహించుకుంటున్నావు, కంప్లైంట్ చేస్తున్నావు, గొడవ పడుతున్నావు. భయంగా ఉంది ప్రియా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కాదనడం లేదు. రోజు నన్ను ఇలా టార్చర్ పెడుతూ ఉంటే ఎక్కడ నిన్ను అసహించుకుంటాను అని నాకు భయంగా ఉంది ప్రియా. అదే భయం నాకు ఉంది. నేను మనసు పడి కోరి కోరి ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడి రూపంలో ఉన్న ఇంకొకడు నన్ను కోరుకుంటున్నాడని తెలిసినప్పుడు అతని మీద ద్వేషం నీ మీద ఎక్కడ కలుగుతుందోనని నాకు భయంగా ఉంది. పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు ప్రియా. తల్లి కడుపులో కలిసి పడుకున్న వాళ్ళం, కవలలుగా కలిసి పెరిగిన వాళ్ళం. వాడి మాత్రం అలా ఊహించుకుంటావే? ఒక ఆడదాన్ని కడుపులో మీరు కలిసి పడుకోవచ్చు, కానీ ఒక ఆడదాన్ని పక్కలో మీరు కలిసి పడుకోవచ్చుట్రా. కుటుంబశ్రీ మాట్లాడాల్సిన మాటేనా? కుటుంబం అక్కడ జరుగుతుంది. ఇలా చూడు శివ, నువ్వు మీ అన్నయ్య రూపంలో ఒకటి కావచ్చు, కానీ నీ క్యారెక్టర్ వేరు, తన క్యారెక్టర్ వేరు. నువ్వు మంచివాడివి, తను చెడ్డవాడు. మీ అన్నయ్యకి చేయి విరిగినప్పుడు ఫస్ట్ డేట్ కూడా అవాయిడ్ చేసి మలేషియా వెళ్ళావు. అది 15 days. ఎవరు అలా వెళ్తారు? మీ అన్నయ్య డెఫ్ అమ్మని కారణంగా అతను ముందు సింపుల్ గా పెళ్లి చేసుకుంటామని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న వాడివి నువ్వు. ఎవరికి ఆ మనసు ఉంటుంది? కానీ తన మనసు వేరు. నీలాంటి వాడికి ద్రోహం చేయాలనుకుంటున్నాడు. తమ్ముడు భార్యని కోరుకుంటున్నాడు.
నెమ్మదిగా మాట్లాడు, పైనే ఉన్నాడు. కింద ఉన్న తలకు వినపడదులే. ఇంకా నయం ఆ దేవుడు అన్నయ్యని డెఫెంట్ అమ్ము చేశాడు. లేదంటే ఇప్పుడు నువ్వు అన్నదంతా తను విన్నాడే అనుకో, ఆత్మహత్య చేసుకుని చచ్చుంటేవాడు. ఏం చేసుకోడు? ఆ దేవుడు డెఫెంట్ అమ్మగా పుట్టించబట్టే ఈ డిఫరెన్స్ అయినా మీ ఇద్దరికి ఉంది. లేదా నిన్ను హత్య చేసి నేనే శివనంటూ వాడెప్పుడు నన్ను అనుభవించాడు. ఝన్ 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 తెలుగు